నమస్తే అండి, నేను డాక్టర్ బోనం శ్రీహారిక, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్. పీసీఓఎస్ తగ్గాలి అంటే లేదా నీటి బుడగ తగ్గాలి అంటే మెట్ఫార్మిన్ ఇస్తే తగ్గిపోతుంది అనడం నేను విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్? లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఆ వర్క్ స్ట్రెస్ కావచ్చు. ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటే కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. కార్టిసోల్ హార్మోన్ ఎక్కువైతే డెఫినెట్గా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాగానే నీటి బుడగలు వస్తాయి. మొత్తం కలిపి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతాయి. చిన్నపిల్లల్లో పీరియడ్స్ చూస్తున్నారా మ్యామ్? మీ ఎక్స్పీరియన్స్లో చాలా మంది యాక్చువల్లీ 10-11 ఇయర్స్కే పిల్లలు ఇప్పుడు మెచ్యూర్ అయిపోతున్నారు. 8 కన్నా ముందు కూడా అయితే దాన్ని ప్రీకాషియస్ ప్యూబర్టీ అంటారు. వెయిట్ లాస్ మెడిసిన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మోయింజారో కానీ మీరు చెప్తున్నాయి అన్నీ కూడా అవి మసిల్ కూడా లాస్ అవుతుంది ఫ్యాట్తో పాటు. ఏ రకంగా చూసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ హెల్తీ వెయిట్ లాస్. పీసీఓఎస్కి మనకి ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుందన్నా? డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. డూ క్యాచ్ మీ ఆన్ దిస్ పాడ్కాస్ట్.